ఈ ముసలోడేంటి ఇక్కడున్నాడు? హలో ఎగ్మ్యాన్, కమ్ ఇన్. నువ్వు ఇక్కడున్నావే టోల్ మ్యాన్? ఈ కుర్చీలో లకోటా మేనేజర్ గారిని కూర్చోబెట్టిన డకోటా గాని నేనేనయ్యా. ఈ హోటల్ నాదేనయ్యా. ఆ, ఏదో క్యాజువల్ గా అన్నావులేండి. మీరని తెలిస్తే అంటావా ఏంటి? డోంట్ వరీ, ప్లీజ్ టేక్ యువర్ సీట్. అవును, ఇక్కడికి ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించినట్టు? అదేనయ్యా నీలో నాకు నచ్చింది. కరెక్ట్ గా నాలాగే బిహేవ్ చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే 30 ఏళ్ల నాడు సరిగ్గా నేను ఎలా ఉండేవాడో గుర్తొస్తుంది. నన్ను నేను అర్థంలో చూసుకున్నట్టుంది. సేమ్ స్పీడ్, సేమ్ కాన్ఫిడెన్స్. అందుకే నిన్ను నేను పిలిపించాను. బై ది బై, నేనా ఓల్డ్ మ్యాన్ని. వయసు మీద పడి ఒక మనిషి మీద ఆధారపడే స్థితికి వచ్చాను. తగిన వ్యక్తి కోసం చూస్తుంటే అదృష్ట కొద్దీ నువ్వు నాకు కనిపించావు. సాయం చేస్తావా అంటే తప్పకుండా చేస్తానన్నావు. ఆ నమ్మకంతోనే నేను రమ్మన్నాను. మరి హెల్ప్ చేస్తావా? లైక్ వాట్? ఒక యంగ్ మ్యాన్ నుంచి ఒక ఓల్డ్ మ్యాన్ ఆశించే సహాయం వరకు. పడిపోతుంటే పట్టుకుంటాం, నడవలేకపోతే పట్టి నడిపించడం. ఒక్క మాటలో చెప్పాలంటే వయస్సు మళ్ళిన తండ్రికి వయసులో ఉన్న కొడుకు చేసే సహాయం అనుకో. మీకు ఎవరూ లేరా? ఒక్క కొడుకున్నాడు జర్మనీలో. వాడు నా ఆస్తిని చూసుకుంటాడు కానీ నన్ను మాత్రం చూసుకోడు. నా ఉద్యోగం అదేనా? నాట్ ఎగ్జాక్ట్లీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు నాతో పాటు వస్తావు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటావు. దానికి నీకు నేను డబ్బిస్తాను. నువ్వు చేసే సహాయం నీకు టెస్ట్ అనుకో. ఈ టెస్ట్ లో నువ్వు నెగ్గితే ఈ మేనేజర్ ని తీసేసి ఈ కుర్చీలో నేను కూర్చోబెట్టి నా 5 స్టార్ హోటల్ ని ఫస్ట్ ప్లేస్ కి తీసుకెళ్లే అవకాశం నీకు ఇస్తున్నాను. ఆఫర్ ఓకేనా? ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు. స్విట్జర్లాండ్. స్విస్సా? ఆలోచించి చెప్తాలే. హలో ఎవ్రీబడి, ఇక్కడ లుక్కేస్తారా? ఏంట్రా హిస్టరీ టీచర్ పోస్ట్ కొట్టేశావేంటి? ఏంట్రా నీ ఫస్ట్ లెసన్ మా మీద ప్రయోగిస్తున్నావా? ఇంటెలిజెంట్ ఫాదర్ ఆఫ్ ఇండియా, ఈ స్పెషల్ క్లాస్ తమరి కోసమే. వెరీ గుడ్ అల్లుడు, నీ సెలక్షన్ పర్ఫెక్ట్. స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి. ఉన్న ఫ్యాక్ట్ ఏమిటి? ఇదేంటో తెలుసా? గ్లోబ్. ఆ తిరిగి వెధవా ఈ గ్లోబ్ మీద ఉండడం. ఓహో, ఇదే కంట్రీయో తెలుసా? అదా? ఓ, నీకు తెలియదు కదా, స్విట్జర్లాండ్. అయితే ఏమిటి? ఎలా వెళ్తారో తెలుసా? టికెట్ లేకుండా నువ్వు వెళ్తుంటావే ఎర్ర బస్సు, అదెక్కి కాదు, ఫ్లైట్ లో వెళ్తారు. ఫ్లైట్ లో. ఫ్లైట్ అంటే విమానం. ఎప్పుడైనా ఎక్కేవా? కనీసం చూసావా? ఎందుకు చూడలేదు? చాలా సార్లు చూశాడు టీవీలో. ఇప్పుడు స్విట్జర్లాండ్ టాపిక్ ఎందుకురా? ఎందుకంటే మనం వెళ్తున్నాం కాబట్టి. ఏంట్రా నిజమా? యా, 1 వీక్ స్విస్ టూర్. వెళ్ళరా వెళ్ళు. బేగంపేటలో విమానం ఎక్కగానే టెర్రరిస్టు అని స్టాంప్ వేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. పీడ వదిలిపోతుంది. ఇది ఉన్న ఫ్యాక్ట్. అదే కనుక జరిగితే అమెరికాలో ఆంథ్రాక్స్ పౌడర్ చల్లింది నువ్వే అని స్టేట్మెంట్ ఇచ్చి మరీ సరెండర్ అయిపోతా. ఇది ఉన్న ఫ్యాక్టే. మాకు ఫేస్ పౌడర్ గురించి తెలియదు, ఆంథ్రాక్స్ పౌడర్ గురించి మాకేం తెలుసు? జగన్నాథం, నువ్వు కాస్త మోస్తావా? నువ్వు చెప్పరా, చూసేది వెళ్తున్నావు? డ్యూటీ మావయ్య, డ్యూటీ. ఎప్పుడు వాడిని ఆడిపోసుకుంటారే చూసారా? ఆ అంత ఆడిపోసుకున్నాం కాబట్టి ఇంత తొందరగా డెవలప్ అయ్యాడు. లేకపోతే ఎంత లేట్ అయ్యేదో. ఇది ఉన్న ఫ్యాక్ట్. సరే మా, స్విట్జర్లాండ్ నుంచి నీకేం తెమ్మంటావు చెప్పు. తెచ్చేది స్విట్జర్లాండ్ నుంచి కదా, ఏం తెచ్చినా గొప్పగానే ఉంటుందిరా. మరి నాకేం తెస్తావు? టెల్ మీ వాట్ యు వాంట్. ఏమీ తేవద్దు గాని స్విట్జర్లాండ్ లో మన హనీమూన్ కి మంచి ప్లేస్ ఫిక్స్ చేసిరా. ఏంటి పితాశ్రీ, ఫీల్ అవుతున్నావా? నీ లైఫ్ లో కనీసం రైతు బజార్ నుంచైనా నా కోసం ఏమైనా తీసుకొచ్చావా? అయినా పర్లేదు, నేను నీకోసం స్విస్ నుంచి తీసుకొస్తాను. ఏం కావాలో చెప్పు. అది మావయ్యకి ఏం కావాలో నేను చెప్తాను. రా. ఏంటిది? రా చెప్తాను. ఎక్కడికి? రా. ఇక వీడు మనకేం తీసుకొస్తాడు? గుడికి అయితే రేపు పొద్దున్న రావచ్చు కదా, ఇప్పుడే రావాలా? ఇదేంటో తెలుసా? నెక్లెస్. ఓకే 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 ఓకే. ఉంగరం. ఇది మామూలు ఉంగరం కాదు బావా, గొప్ప శక్తులున్న ఉంగరం. అబ్బా, నీ జన్మ నక్షత్రానికి సరిపోయేలా స్పెషల్ గా చేయించాను బావా. ఇది పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. నువ్వు కోరుకున్న అందమైన అమ్మాయి నీకు సొంతం అవుతుంది. ఈ ఉంగరం ఆ అమ్మాయిని నిన్ను ఒకటి చేస్తుంది బావా. అంత లేదులేమ్మా, ఇలాంటివి మనం నమ్మం. మ్యాజిక్ రింగ్ పెట్టుకోకుండానే సక్సెస్ కొట్టేశా. ఫస్ట్ జాక్ పాట్, స్విట్జర్లాండ్ ట్రిప్. ఇప్పుడు నా వేలికి పెట్టేసి క్రెడిట్ మొత్తం కొట్టేయాలని చూడకు. పెట్టుకుంటావా లేదా? చెప్పా. ఓకే 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 పెట్టుకుంటాను. వండర్స్ జరిగిపోతాయని కాదు, నువ్వు వేడుస్తావని. పెట్టుకో. ఇంక చూసుకో, ఈ దెబ్బతో నీ జాతకం చేంజ్. కోరిన ఉద్యోగం,
కోరుకున్న పిల్ల, పిల్ల దొరికితే పెళ్లి, పెళ్లి తర్వాత శోభనం, ఆ తర్వాత ఇలా 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 ఇలా. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం కోసం మీరు స్విట్జర్లాండ్ వెళ్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా, కానీ నేను వెళ్తాం ఈయనకి మాత్రం ఇష్టం లేదు, నా పర్సనల్ డాక్టర్. ఎస్ సార్, మీ హెల్త్ కండిషన్ మీకన్నా నాకు బాగా తెలుసు. అసలే స్విట్జర్లాండ్ కోల్డ్ కంట్రీ. ఐ విల్ నాట్ రికమెండ్ దిస్ ట్రిప్. నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం చచ్చినా విన్నాయా, ఖచ్చితంగా వెళ్ళి తీరతాను. ఇదేం సాదాసీదా అవార్డు కాదు, నేను పడ్డ శ్రమకి నా పట్టుదలకి లభించిన గుర్తింపు. దాని గొప్పతనం ఏంటో నాకు తెలుసయ్యా. ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టాను, ఏదో సాధించాలని కలలు కన్నాను. ఆ కలల్ని నిజం చేసుకోవాలని డొక్కు సైకిల్ వేసుకుని సిటీకి వచ్చాను. సిగ్గుపడకుండా చేతికి దొరికిన పనుల్లా చేశాను, పట్టుదలతో సాధించాను. ఇదంతా ఏదో నా గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలి కాదయ్యా. మనిషి తలుచుకుంటే సాధించలేదంటూ ఏమీ ఉండదని నన్ను గురించి చెప్పుకోవాలి. నా జీవితాన్ని, నాకు లభించిన ఈ అవార్డుని చూసి యువత ఇన్స్పైర్ కావాలన్నదే నా కోరిక. కనీసం 10 మంది అయినా నన్ను, నా అవార్డుని ఆదర్శంగా తీసుకుని ఇన్స్పైర్ అయితే నాకు అదే చాలు. నాకు లభించిన ది బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కంటే దాన్ని నేను గొప్ప అవార్డుగా భావిస్తాను. వెల్ సెడ్. It's all right. అన్నట్టు మాటలో మర్చిపోయాం. లెట్ us ఎంజాయ్ ది పార్టీ. కమాన్ కమాన్. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నేను మిస్ అయిన దాని గురించి. ఏమిటమ్మా అది? ఆ తండ్రి కొడుకుల్ని చూడు ఆంటీ, వాళ్ళ మధ్య ప్రేమను చూడు. నేను మిస్ అయింది అదే. అలాంటి ప్రేమ కోసమే నీ ఎదురు చూసేది. ఊరుకోమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. బాగా చలిగా ఉంది కదా? అవునమ్మా, ఇది కప్పుకో. వావ్, అబ్బా ఎంత చలిగా ఉంది. ఇదే దేశమయ్యా బాబు. స్విట్జర్లాండ్ అయినా మీ ఏజ్కి హ్యాపీగా ఇండియాలో మూల కూర్చోక
ఎగేసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏమయ్యా, నేను నీ బాస్ని. నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు, నేను నిన్ను క్వశ్చన్ చేయొచ్చు కానీ. అవన్నీ ఇండియాలో. ఇక్కడ నేను మీ బాస్ని. నేను చెప్పింది చేయాలి, పెట్టింది తినాలి. డాక్టర్ చెప్పాడుగా, నో షుగర్ నో సాల్ట్. ఓకే? నో వే, నువ్వు ఎంత చెప్పినా నేను వినను. ఐమ్ అ ఫ్రీ బర్డ్. ఇక్కడ నో డాడీ నో హెడేక్. ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఓన్లీ ఎంజాయ్మెంట్. ఏమిటి సార్ ఇది? స్వీట్స్ అయ్యా, స్వీట్స్. స్విస్ స్పెషల్ స్వీట్స్. స్పెషల్ ఘీ, స్పెషల్ షుగర్. ఇదిగో ఇవన్నీ లేటెస్ట్ స్వీట్స్ అయ్యా. ఇది ఒక్కొక్కటి ఇలా నోట్లో వేసుకున్నాం అనుకో అలా కరిగిపోతాయి. ఇది స్విస్ పాయసం అనుకో. ఇది పాయసం కాదు, పాయిజన్. మీరు స్వీట్స్ తినకూడదని మర్చిపోయారా? డాక్టర్ చెప్పాడుగా.